కర్ణాటక ఫలితాలు తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినందుకనే తనపై కక్ష సాధిస్తున్నారని ములుగు ప్రాంత ప్రజలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ములుగు క్యాంప్ ఆఫీసులో సీతక్క ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ములుగు నియోజకవర్గ ప్రజలే తన బలమని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవలోనే ఉంటానని ఆమె చెప్పారు. బీఆర్ఎస్ నేతలు రోజులు దగ్గర పడ్డ కొద్దీ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, కేటీఆర్ చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని సీతక్క అన్నారు. హోదాలో నేను అసెంబ్లీలో మాట్లాడినా, మంత్రుల దగ్గరికి వెళ్ళినా, మళ్ళీ చెప్తున్నా, తొక్కని గడపలేదు, మొక్కని రాయలేదు. ప్రతి వారము 10 రోజులకు ఒక మంత్రి దగ్గరికి, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి, ఒక ఆఫీసర్ దగ్గరికి, ఒక దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నా, నేను సాధించుకొచ్చిన. ఇవాళ ములుగు కలెక్టరేట్ ఓపెనింగ్ అయినటువంటి కలెక్టరేట్ భవన డబ్బుల కోసం కూడా నేను అసెంబ్లీలో 3 సార్లు మాట్లాడడం కాకుండా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర డైరెక్ట్ గా కూర్చొని శాంక్షన్ చేయించుకొని వచ్చాం. అది మేమే ఆ రోజు ప్రెస్కి ఇచ్చినాం, ఇట్లా శాంక్షన్ అయిందని. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ ఆమె ఏం చేస్తా, నా పాత్ర ప్రతిపక్ష పాత్ర, నేను చేస్తున్నా. అదే విధంగా ధాన్యం ఇవాళ ఛత్తీస్గఢ్ లో 2600కు అక్కడ ప్రభుత్వం కొంటుంది. అదే విధంగా అక్కడ రైతులు చేపలు పట్టుకుని చెరువులు దొవ్విస్తా ఉంది, చేర్ల చుట్టూ కంచెలు వేయిస్తా ఉంది, రోడ్లు వేస్తా ఉన్నారు. అక్కడ గిరిజనులు సేకరించి అన్ని ఉత్పత్తులను అధిక రేటు పెట్టి ఇప్ప పువ్వు చీపులు అన్ని కూడా కొంటా ఉంది. ఇక్కడ మీరు ఐటీడీఏలను నిర్వీర్యం చేసిరు. ఐటీడీఏ సమావేశాలే లేవు, గోదావరి జలాలు ఇవ్వలేదు. ధాన్యము ఇవాళ రైతులు